ఎన్టీఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామ సమీపంలోని కీసర టోల్గేట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ప్రముఖ హైకోర్టు న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. టోల్గేట్ దాటుతున్న సమయంలో ఒక్కసారిగా లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి అడ్డంగా తిరిగి ఆయన ప్రయాణిస్తున్న కారుపై పడింది. ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదిలా ఉంటే ఎల్లారెడ్డిగూడలోని మూర్తి ఎంక్లేవ్లో ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. గత 25 ఏళ్లుగా తన కుటుంబంతో అక్కడే నివాసిస్తున్నారని స్థానికులు తెలిపారు. నేను ఎదురుగుండా కీర్తి అపార్ట్మెంట్స్ లో ఉంటాను. పరిచయం అంటే తెలుసు, ఎదురుగుండా ఫ్లాట్స్ లో ఉంటారు అడ్వకేట్ అనే విషయం వరకే నాకు తెలుసు. వాళ్ళ మిస్సెస్ తో బాగా పరిచయం ఉంది. వాళ్ళ మిస్సెస్ కూడా పెద్దగా కనిపించరు. ఎప్పుడన్నా ఏదైనా పని ఉంటే మేమే వెళ్తా ఉంటాము. ఇట్లా ఎలక్షన్స్ అప్పుడు ఓట్ల కోసం కానీ ఏదైనా వేరే స్పిరిచువల్ థింగ్స్ ఉంటే కనుక ఇన్విటేషన్ ఇవ్వటానికి అట్లా వెళ్ళినప్పుడే కలుస్తూ ఉంటారు. చాలా డీసెంట్ గా ఉంటారు. ఇప్పుడు నామాలేమో ఇంట్లో అన్నట్టు ఉంటారు. సారు శ్రీనివాస్ సార్ గారు వెళ్ళేటప్పుడు కూరగాయలు పెట్టమన్నారు, దిక్కిలో పెట్టేశాను. సార్ వెళ్ళారు, వారం దాకా రారు. సార్ ఎప్పుడు బయటికి వెళ్తే మన వీటికి లాయర్ సార్ కదా, బయటికి వెళ్తారు కదా, తిరిగి వస్తున్నారేమో. తిరిగి వచ్చే టైంలో ఇది అయింది. నాకు గంట ముందే తెలిసింది. ఒక ఇద్దరు ఇచ్చారు. శ్రీనివాస్ సార్ ఫ్లాట్ ఏదన్నారు అంటే నేను అన్నా కదా 302 అన్నాను. ఎందుకు అన్నాను. ఎందుకు అంటే యాక్సిడెంట్ అయింది అని ఎట్ట అన్నారు. యాక్సిడెంట్ అయిందంటే కాదా అని నేను మేడం గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అమ్మ మన కోసం ఎవరో వచ్చారు మాట్లాడారు మేడం గారు. యాక్సిడెంట్ అయిందమ్మా,